టాలీవుడ్ లో ఉన్న డేరింగ్ అండ్ డాషింగ్ హీరోల్లో రవితేజ ఒకడు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా అని ఓ డైలాగ్ ఉంటుంది కదా, రవితేజ కూడా అదే టైపు. డైరెక్టర్ ను నమ్మితే చాలు, ఏం ఆలోచించకుండా సినిమా చేసేస్తాడు. చాలా మంది గమనించిన విషయం ఏమిటంటే, రవితేజ కెరీర్ లో చాలా హిట్ సినిమాలు వేరే హీరోలు మాకొద్దని వదిలేసినవే. ఆ లిస్ట్ కొంచెం పెద్దదే ఉంటుంది. అందుకే కొంచెం రిస్క్ ఉన్న సబ్జెక్టులు రవితేజ దగ్గరకు వస్తుంటాయి. ఆ మధ్య హిందీ సూపర్ హిట్ స్పెషల్ 26 రీమేక్ కూడా ఎవరో కాదంటేనే రవితేజ దగ్గరకు వచ్చింది. అయితే మాస్ రాజా ఈసారి వెంటనే ఓకే చెప్పేయలేదు, అలాగని తిరస్కరించలేదు. ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంది ఆ సినిమా. ఇంతకీ స్పెషల్ 26 స్టేటస్ ఏంటి అని రవితేజను అడిగితే, రీమేక్ అనుకుంటున్నాం, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పెషల్ 26 ఉన్నదున్నట్లు తీస్తే మన వాళ్ళు చూడరనుకుంటున్నాం. ఎందుకంటే ఆ సినిమాలోని పాత్రలన్నీ డల్ గా ఉంటాయి. మనకలా కుదరదు. నా నుంచి ప్రేక్షకులు అలాంటి డల్నెస్ ఆశించరు. అందుకే సినిమాలో భారీ మార్పులు చేయాలి అని సెలవిచ్చాడు రవితేజ. అయితే భారీ మార్పులు చేయాలనుకుంటున్నాడు, కానీ ప్రస్తుతం ఆ మార్పులు జరుగుతున్నాయా లేదా, చేస్తే ఎవరు చేస్తారు అన్న సంగతి వెల్లడించడం లేదు. దీంతో పాటు వెంకటేష్ తో చేయాలనుకుంటున్న మల్టీస్టార్ గురించి కూడా మాట్లాడాడు రవితేజ. వీరుపోట్ల దర్శకత్వంలో వెంకీతో కలిసి ఓ మల్టీస్టార్ చేయాలనుకుంటున్న మాట వాస్తవమే అని, కానీ కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదని, మల్టీస్టార్ చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని రవితేజ చెప్పాడు. వెంకీతో చేయాలనుకున్న జిల్లా రీమేకేనా కాదా అన్నది మాత్రం వెల్లడించలేదు.